యువతతో కలిసి తాను కూడా రోడ్డెక్కుతానని ప్రకటించారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని కాపాడటమే అందరి తక్షణ కర్తవ్యమని రాహుల్ పిలుపునిచ్చారు. నిజంగా మన దేశంలోనూ జంజీ ఉద్యమం వస్తుందా? ఓట్ల చోరీపై యువత తిరుగుబాటు చేస్తుందా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు కాంగ్రెస్ నుంచి శత్రురాజు గారు, అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు. ముందుగా వెంకటరెడ్డి గారు, నమస్తే. నమస్తే సార్, ఏం చెప్తారు? అంటే ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు గతం నుంచే పోరాడుతూ ఉన్నారు. సో దాంట్లో ఆ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు పదే పదే లేవనెత్తుతా ఉన్నారు. ఎన్నిసార్లు లేవనెత్తినా కూడా దాంట్లో నిజంగానే వాస్తవం లేదంటారా? ఇప్పుడు ఒక్కటే మిత్రమా, లైవ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రుడు కూడా నమస్తే. నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారికి ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ ఉద్బోధ జరుగుతుందో, ఎవరు చెప్తున్నారు, ఎవరి ఆలోచనకు ఆయన ప్రవర్తిస్తున్నాడో మాకు తెలియదు. కానీ అవాస్తవికమైనటువంటిది దేశ ప్రగతిని, దేశ ఇమేజ్ని, దేశానికి ఉండబడేటువంటి ఒక జాతీయ భావాన్ని మంటగలిపేటువంటి పద్ధతి లోపల దేశ విదేశాలలో ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్లు అనేటువంటిది బాధాకరమైనటువంటిది. ఆయన ఒక లోకసభలో ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, చాలా విషయాల్లో ప్రభుత్వం నిర్ణయించేటువంటి దాంట్లో ఆయనకు తగిన పాత్ర ఉంటుంది. మీటింగుల్లో ఉన్నటువంటి వ్యక్తి దేశము అభివృద్ధి నమూనా, ప్రజలను ఓట్లు అడగడము, భారతీయ జనతా పార్టీ విఫలం అయినట్టయితే పదవిలోకి గెలవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అందరం ఒప్పుకున్నటువంటి విషయం. ఏదంటే పెద్దగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వరుసగా ఆయన కాలంలో 90 ప్రధాన ఎన్నికలు ఓడిపోవడం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే మొన్న 2024లో జరిగినటువంటి లోక్సభలో కొన్ని సీట్లు మాకు తగ్గిన తర్వాత ఇక ఢిల్లీ నుంచి మొదలు పెడితే హర్యానా నుంచి వచ్చి మహారాష్ట్ర వరకు మేము ఊపుతామని అనుకున్నారు వాళ్ళు. అది వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినాయి. ప్రజలు మోదీ గారి నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితిని మనం అవునన్నా కాదన్నా కూడా మనం దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మణిపూర్లో మొదలు పెట్టినాడు, అది ఏమైందో తెలియదు. ఆదాని మీద మొదలు పెట్టినాడు, అది ఏమైందో తెలియదు. అదేవిధంగా ఈవీఎంల మీద మొదలు పెట్టినాడు, వీవీప్యాట్ల మీద మొదలు పెట్టినాడు, ఇప్పుడు ఓటు చోరీ అంటున్నాడు. ఈ రాహుల్ గాంధీ గారు మాట్లాడేటువంటి భాష అది ఒక సంస్కారవంతమైనటువంటి చారిత్రక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడ ఆధారాలతో సహా నేను నిరూపిస్తాను చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు బీజేపీ రెండు కలిసి ఓట్లు దొంగతనం చేస్తున్నాయని ఆరోపిస్తున్నాడు కదా. దొంగతనం ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. 65 లక్షల ఓట్లు గల్లంతైనవి బీహార్ లో అనేటువంటిది ప్రధాన ఆరోపణ చేసిండు. ఎక్కడ మహాదేవ్పూర్ కర్ణాటకలో చేసిన తర్వాత కొన్ని ఇక్కడ అక్కడ వచ్చిన ఓట్లు ఒక 5-6 ఓటర్ల పేరు చెప్పిన తర్వాత 65 లక్షల్లో 22 లక్షలేమో మామూలుగా అక్కడ ఉండేటువంటి ఓట్లు చనిపోయినటువంటి వాళ్ళని చెప్పి, 7 లక్షల ఓట్లేమో ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని చెప్పి, 36 లక్షల ఓట్లు స్థాన చలనం జరిగింది, మైగ్రేట్ అయింది అనేది చెప్పిన మొత్తం 65 లక్షలు. దీని మీద సుప్రీంకోర్టు మీకు తెలుసు, అందరికీ తెలుసు, నేను దాచడం లేదు. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఈసీకి. మీరు ఫలానా అంటే గత నెల 19వ తేదీ లోపల వెబ్సైట్ లో పెట్టండి, పోలింగ్ బూత్లకు పంపండి, జిల్లా ఎన్నికల అధికారులకు పంపండి అని చెప్పారు. ఒక రోజు ముందే పెట్టినారు ఎలక్షన్ కమిషన్ వారు. 65 లక్షలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ కారణాల చేత తొలగించినారు 65 లక్షలు. నాలాంటి వాడు అనుకున్నా ఇదేదో గందరగోళంగానే ఉన్నట్టుంది. కానీ ఇంతవరకు దాని మీద ఏం జరిగిందో 65 లక్షలకు లెక్క చెప్పాలి కదా రాహుల్ గాంధీ గారు. మొదలు అక్కడ ఉండే వాళ్ళ పార్టీ ఒకవేళ ఉంటే, ఆ తేజస్వి యాదవ్ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి కదా లెక్క. ఇగో ఈ ఓట్లు 65 లక్షల్లో 50 లక్షల ఓట్లు దొంగ ఓట్లు తొలగించినారు, వాళ్ళు ఉన్నారు అనేటువంటి పద్ధతి. దాని గురించి మాట్లాడకుండా ఇవాళ మాట్లాడుతుంది ఏంది, కర్ణాటకలో తీసుకున్నటువంటి అలందికి సంబంధించినటువంటిది. ఒకసారి వాళ్ళు గెలిచినారు, ఒకసారి మేము గెలిచినాం. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. మేమేమంటున్నామంటే దేశం యొక్క పరపతిని, దేశం యొక్క ప్రగతిని, దేశం యొక్క ఉండేటువంటి భారత జాతికి ఉండేటువంటి ఒక అపారమైన గౌరవాన్ని మంటగలిపేటువంటి పద్ధతి లోపల రాజ్యాంగ సంస్థల మీద ఆయన ఏకపక్షంగా మాట్లాడుతున్నాడు. ఏమైనా మోడల్ ఉందా ఆయన దగ్గర? పోనీ దేశంలో ప్రగతి జరగలేదు వాటి మీద ఏమైనా మాట్లాడుతున్నాడా? అన్ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడుతుండా, పారిశ్రామిక మాట్లాడుతుండా, వ్యవసాయ రంగం మీద మాట్లాడుతుందా? నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఎంతసేపు ఫేస్ అనేటువంటిది ఆవేశంగా ఉంటది. ఇటు అటు ఆయన చేస్తున్నట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూస్తే నవ్వుతున్నారు. నేనేమంటున్నా అంటే ఒక్కటి విషయము, మొన్ననో ఆయన ఆన్లైన్ లో చెప్పినాడు కదా, ఏది అందరికి చెప్పినప్పుడు ఒక ఓటుని ఎట్లా దొంగలిస్తారో చెప్పాలి కదా, చూపిస్తే అయిపోతుంది కదా. చూపిస్తామనండి, చూపిస్తే సరిపోతుంది అందరు కూడా. అవన్నీ ఎందుకు? రెండవది ఏ బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అని ఒకవేళ ఆయన అనుకుంటే రిటర్న్ కాంప్లైంట్ ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ కు, కోర్టుకు వెళ్ళండి. ఇవి రెండు చేయకుండా నేను చెయ్యనది నన్ను అడుగుతారా ఏంది? నువ్వు చేస్తున్నటువంటి ఒక సర్వ ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల మీద, రాజ్యాంగ సంస్థల మీద దాడి పెట్టి దేశం యొక్క ఇమేజ్ ని
మొత్తం మంట కలిపి బంగ్లాదేశ్లోను మయన్మార్లో ఉండేటువంటి వలసలు వచ్చినటువంటి అక్రమ వలసదారులకు ఓటింగ్ ఈ దేశంలో కలిగించేటువంటి ఒక ప్రయత్నం లోపల ఆయన చేస్తున్నటువంటి కుట్ర ఇదని చెప్పి మనకు అందరికీ అర్థమవుతున్నటువంటిది. ఇవాళ మాట్లాడుతున్నారు, వాళ్ళ శామ్ పెట్రో మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్ బాగుంది, బంగ్లాదేశ్ బాగుంది, శ్రీలంక బాగుంది అని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంకా పోలే. రాహుల్ గాంధీ కుటుంబానికి పాకిస్తాన్ మీద ప్రేమ పోలేదు. ఈ దేశంలో మన దేశంలో ఉండేటువంటి మొన్న చూసినారు మహిళలను సపరేట్ చేసి భర్తలను చంపినటువంటి పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి ఇదానండి. మాట్లాడాలంటే కంప్లైంట్ ఇవ్వాలి కదా. కంప్లైంట్ ఇవ్వకుండా ఏదో చెప్తున్నారు. అక్కడ ఏదో సిఐడి వాళ్ళు చేసింది, సిఐడి ఏం చేసింది ఏం కథ అనేది కాదు కదా. దాని మీద కొంత ఏ ఓటు కూడా మార్చడానికి వీల్లేదు ఆన్లైన్ లో అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. నువ్వు మార్చి చూపించు కదా, ఎట్లా మార్స్తారో. ఇది నాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. రైట్. శత్రురాజు గారు ఏం చెప్తారు అంటే, రాహుల్ గాంధీ గారు ఓటు చోరీపై దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు, కానీ మీరు కేవలం కోర్టుకు వెళ్లకుండా పత్రిక ప్రకటనకే పరిమితం అవుతున్నారనేది వెంకటరెడ్డి గారి వాదన. ఏం చెప్తారు? ఇవాళ ముందుగా మా ఇక్కడ డిబేట్ కి విచ్చేసినటువంటి బీజేపీ లీడర్ గారికి, మీ జీటీవీ యాజమాన్యం వస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక ఉద్యమాన్ని, ఓట్ చోరీ అనే ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ఎట్లయితే గుప్పట్లో పెట్టుకున్నారో, అసంభవమైనటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా తను కనుసైగలతో ఈ మోడీ గారి గవర్నమెంట్ వాళ్ళని మేనేజ్ చేస్తూ ఎట్లా వీళ్ళు ఓట్ చోరీ చేసింది అన్నది క్లియర్ గా మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవి మీ అందరికీ మీరు కూడా చూసుకోవచ్చు. మీ అందరికీ పర్సనల్ గా ఎప్పుడైనా టైం ఇస్తే 1 hour ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సహా విత్ ప్రూఫ్ తో సహా ఇస్తామండి. ఇవాళ ఎందుకు నేపాల్ లాగా ఇక్కడ జరుగుతుందని అంటే, నిజంగా అసహనంతో ఉన్నారండి ప్రజలు, ప్రజలు కూడా ఉద్యోగాలు లేక. తర్వాత వినిపిస్తుందా అండి? కానీ మీరు ఇక్కడ బంగ్లాదేశ్, నేపాల్ తరహా భారత్ లో కూడా అశాంతి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీ వాదన. చెప్పండి. ఒక్కొక్క ఓట్లు కూడా మా నేత సబ్మిట్ చేయడం జరిగింది. దీన్ని పట్టించుకోకపోగా ఉల్టా అతని, మీరు ఇవాళ ఒకటి గమనించాలండి, ఈ యొక్క ఓట్ చోరీ అనేది చాలా తీవ్రమైన విషయం. ప్రతి భారతీయుడు, ప్రతి యువకుడు, ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా దీనిపైన చర్చ జరగాలి. ఎందుకు జరగాలంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఈ దేశాన్ని నెట్టుకొచ్చారు. ఏం దొంగతనం చేసినా కానీ కూడా మమ్మల్ని పట్టుకోవద్దు, ఉల్టా ఏమంటారు చూడు, ఉల్టా కోతవాళ్ళకు దాట అన్నట్టు ఇవాళ ఏది పట్టించినా, ఇవాళ ప్రూఫ్ తో సహా పట్టించినా గానీ కూడా ఇవాళ వాళ్ళకు చలనం లేకుండా ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు మధ్యలో యువతను ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు అనేది ప్రశ్న. ఎందుకంటే మీరు యువత విద్యార్థులు